Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday, 27th November. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ రెస్పెక్టివ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ మనం వన్ డే ముందే అనాలిసిస్ చేసుకోవడం వల్ల జస్ట్ రేపటి కోసం ఏంటి అంటే హై ప్రాబిలిటీ జోన్లో మనం ట్రేడ్ తీసుకోబోతున్నామా, ఆర్ లో ప్రాబిలిటీయా, మీడియం ప్రాబిలిటీయా, ఆర్ అవాయిడ్ చేస్తున్నామా అనే క్లారిటీ అయితే మనకు ఉంటుంది. సో లైవ్ మార్కెట్లో పెద్దగా డిపెండెన్సీ ఉండదు. అండ్ ఇన్ కేస్ డేటా లేని రోజు మనం ఓఐ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఓఐ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏదైతే లెవెల్స్ ప్రెడిక్ట్ చేసుకుంటున్నామో ప్రైస్ అయితే ఆ లెవెల్స్ ఇస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ సమ్ టైమ్స్ మనము ఆ హై ప్రాబిలిటీని మీడియం ప్రాబిలిటీ బట్టి మన పొజిషన్ సైజింగ్ అనేది మారుతుంది. అండ్ మీరు పంపించే మెసేజ్ కానీ ద వే యూ పీపుల్ రిసీవింగ్ ప్లాన్ యువర్ ట్రేడ్ అనేది కూడా నిజంగా మెనీ థ్యాంక్స్ అసలు. అండ్ ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ అయితే ఒకసారి రీక్యాప్ చేద్దాం. మనం ఏం డిస్కస్ చేసుకుంటే ప్రైస్ ఏం జరిగింది అనేది. దిస్ ఈస్ ఫర్ టుమారో అండ్ ఇది ఈరోజు కోసం జరిగింది. సపోజ్ లెట్ మీ ట్రిమ్ టు హియర్. సో ఇది ఈరోజు బేసిక్గా మన లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే మనకి ఎక్స్పైరీ తర్వాత బేసిక్గా మనం చూసే నాకు పర్సనల్గా ప్లాన్ యువర్ ట్రేడ్కి ఏదైతే సెటప్ ఉందో ఆ సెటప్లో ఏంటంటే ఒక వీక్లీ ఎక్స్పైరీ తర్వాత డేటా అనేది బిల్డ్ అవ్వదు, ఫ్రెష్ కాంట్రాక్ట్స్ ఉండవు. కాబట్టి పర్సనల్గా మేము నెక్స్ట్ డేకి డేటా అంటే నేక్డ్గానే అంటే ప్రైస్ యాక్షన్, డౌ థియరీ కానివ్వండి, ఎలియట్ వేవ్స్ ఇలాంటి స్ట్రక్చర్తో చేస్తాం. సో యాజ్ పర్ ఎస్టర్డేస్ అనాలిసిస్ మనము బేరిష్ వెళ్తే ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ నుంచి వచ్చి కిందికి వెళ్తే బేరిష్ అనుకున్నాం, అట్ ద సేమ్ టైం బుల్లిష్ వెళ్తే ఈ ఏరియా నుంచి కాదు ఛానల్ బ్రేక్అవుట్ తర్వాత బుల్లిష్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. బికాజ్ ఛానల్ బ్రేక్ అవుతుంది ఎందుకు ఆ సినారియోస్ అంటే ఎలియట్ వేవ్స్ థియరీ ప్రకారం. సపోజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ హోల్ టాపిక్ హియర్. సో ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే బేసిక్గా ఒక ఛానల్లో 5 వేవ్ స్ట్రక్చర్ తర్వాత ఒక బుల్లిష్ మూవ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే హిడెన్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి, అంటే బేరిష్ హిడెన్ డైవర్జెన్సెస్. అండ్ సో ఇది మనం గెస్ చేసుకున్నది. అండ్ ప్రైస్ ఈరోజు పర్ఫెక్ట్గా చూడండి. అండ్ ఈరోజు నిజంగా ఒక 320 పాయింట్స్ అలా పైకి వెళ్తుందని ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు. బేసిక్గా ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. బికాజ్ ఇన్ని డేస్ ఎవరైతే రీటైలర్స్ ట్రాప్ అయినారో అండ్ ఈరోజు కూడా ట్రాప్ అయినారు, ఎనీవే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ యాజ్ వెల్. టీకే, సో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ మిగతా ఎవరికి కూడా ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉండదు. మనం ఏంటి అంటే స్ట్రాటజీస్తో ముందుకెళ్ళడమే. పర్సనల్గా మేము ఎలాంటిది డిప్లాయ్ చేస్తాం ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎందుకు ఇది బ్రేక్అవుట్ లెవెల్ ఏంటి అంటే సపోజ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ చేసి కూడా రావచ్చు అండ్ ఈ లెవెల్స్కి వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ చేసినప్పుడు కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే 100% పర్ఫెక్షన్ అనేది ఈ వరల్డ్లో ఎవ్వరికీ తెలియదు, ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి కూడా. ఎందుకంటే బికాజ్ రీటైలర్స్ అనేవాళ్ళు హ్యూజ్ నెంబర్లో ఉంటారు. సో ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు కనెక్టెడ్ ఉండరు కాబట్టి స్ట్రెంగ్త్ అనేది కనిపించదు. సో ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకేంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక ఛానల్ బ్రేక్అవుట్ తర్వాత ప్రైస్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తుందో చూడండి అని ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే చెప్తా. ఇంతకుముందు ఎస్కార్ట్స్ కానివ్వండి, మిగతా ఫార్మాలో కొన్ని కంపెనీస్ మీకు పర్ఫెక్ట్గా నేను ఈ లెవెల్స్ని ఇట్లా చూపిస్తూ ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఏ లెవెల్కి వెళ్తుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ సో ఎందుకు ఈ రోజు నుంచి ఇక్కడ నుంచే రివర్సల్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఎలియట్ వేవ్లో ఒక ఛానల్లో 5 వేవ్ స్ట్రక్చర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. అండ్ ఒకసారి చూద్దాం మనం నేకుడ్గా మనం ఎందుకు అంత ఇది ఉండే. సపోజ్ ఈ ట్రెండ్ లైన్స్ ఇవి ఏమీ లేకుండా ఏం చేయలేమా అంటే చేయవచ్చు. బేసిక్గా క్లియర్ చార్ట్ పైన చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో, హోంవర్క్ ఎలా చేసుకోవాలో ఒకసారి నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. మనం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ తర్వాత ప్రైస్ ఇలానే వచ్చి రిజెక్షన్ తీసుకుంటేనే బేరిష్ సైడ్ అంటే ఒక డౌన్వర్డ్స్ మూవ్ ఉంటుంది. అదర్వైజ్ ఈ లెవెల్కి వెళ్ళే వరకు కూడా బై ఆన్ డిప్స్లోనే కన్సిడర్ చేస్తా అని చెప్పాను. బికాజ్ ఇది పొజిషనల్ నాలెడ్జ్తో వచ్చే క్రైటీరియా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ లెవెల్కి వచ్చినా కూడా సేమ్ వ్యూ ఉంటుండే, బికాజ్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ని కూడా చూపించి నేను చెప్పాను ఈ గ్యాప్ని
తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన సినారియోస్ని కూడా కవర్ చేసి చెప్పిన. అండ్ ప్రైస్ ఎందుకు ఈ లెవెల్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది ఏంటి అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఇక్కడ చూడండి, మనం పెట్టుకున్న లెవెల్లో ఒక మార్నింగ్ స్టార్ ఏ రకంగా మీకు చూస్తేనే ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అంటే ఒక ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అవబోతుంది అలా అని మాట్లాడినారు. మెసేజెస్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ అంటే ఈ హెడ్ అండ్ షోల్డర్స్కి అట్లీస్ట్ కొంచెం ఆ క్రైటీరియా అనేది ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఇక్కడ కూడా సేమ్ వే, అంటే ఇన్ని వేవ్ స్ట్రక్చర్స్ కూడా ఉండవు. మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చేది. సో ఇదొక సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే మనం కంప్లీట్ ఒక ఛానల్ మీదనో ఒక పర్సన్ మీదనో మీ మెంటర్ మీదనో డిపెండ్ అవ్వకుండా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సపోజ్ లెట్ మీ డ్రా ఇట్ ఇన్ 4 hours టైం ఫ్రేమ్ సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ సమ్టైమ్స్ మీరు విక్ తీసుకుంటారు, విక్ తీసుకోరు. ఎందుకంటే నేను మల్టిపుల్ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తాను పర్సనల్గా. సో ఇలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటా. ఈ లెవెల్కి వచ్చినప్పుడు కూడా థింక్ చేయడానికి స్కోప్ ఉంటుంది మనకి. సపోజ్ మీరు ఇఫ్ యూ గో టు 1 hour టైం ఫ్రేమ్ అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే చూడండి ఒక మార్నింగ్ స్టార్. దీని తర్వాత ట్రేడ్ ఏంటి అంటే ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో కంప్లీట్ వీడియో వినడానికి ట్రై చేయండి, మీకు చాలా అవసరం అవుతుంది. అండ్ ఈరోజు ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కూడా వినడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్కడ ఫ్లాస్ ఉంటే ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ అట్లీస్ట్ ఈవెన్ తెలియకున్నా కూడా ఈవెన్ మాకు ఏదైనా టాపిక్ మిస్ అయినా కూడా మెసేజ్ చేయొచ్చు. సో దట్ నెక్స్ట్ వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. టీకే, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇవి డ్రా చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయితే అయ్యింది. అండ్ మల్టిపుల్ నేను పర్సనల్గా ఎక్స్ట్రాక్ట్ చేసే లెవెల్స్ ఇలా ఉంటాయి. అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఈ ట్రేడ్ ఎందుకు తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పేసి. పర్సనల్గా మాకు ఒక సెటప్ అనేది ఉంది కాబట్టి సేమ్ వే చేస్తాం. ఇక్కడ నుంచి చేసినా చేయకపోయినా కూడా అట్లీస్ట్ పర్సనల్గా అయితే ఈ లెవెల్స్ నుంచి చేసినా కూడా మనకి ఏ లెవెల్ వరకు వెళ్తుంది అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ రెసిస్టెన్సెస్ ఏ జోన్లో ఉంది అంటే క్లియర్గా ఈ జోన్లో ఉందని అర్థమవుతుంది. ఈ జోన్ కానీ ఆర్ ఈ జోన్ కానీ పెట్టుకున్నా కూడా ఇది తీసేసినా కూడా ఇది స్లిప్పేజ్ అనుకుందాం. ఫస్ట్ మనం ఈ ఏరియా వరకు వెళ్తుంది అనుకున్నప్పుడు మనకి ఈ ఏరియాలో ఒక డిప్ వస్తుంది అనే పర్సనల్ వ్యూ ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఈ నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఒక డిప్ వస్తుంది అనే మెంటాలిటీతోనే ఉంటాం. బట్ ప్రైస్ ఇలా వెళ్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాజ్ ఛానల్స్ అనేది నేను ఒక 500-600 ఛానల్ ఎగ్జాంపుల్స్ చూసుంటా. మల్టిపుల్ అంటే ఎస్బీఐలో ఒకలాంటి ఛానల్ ఉంటుంది, టీసీఎస్లో ఒకలాంటి ఛానల్ ఉంటుంది, ఇన్ఫోసిస్లో ఒక కైండ్ ఆఫ్ వే ఉంటుంది, నిఫ్టీలో ఒకలా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో ఒకలా ఉంటుంది. సైకాలజికల్గా కూడా చాలా చేంజెస్ ఉంటాయి బేసిక్గా. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తుండే. సపోజ్ మనకేంటి అంటే ఈ టైం అయిపోయినాక ప్రైస్ ఒక కైండ్ ఆఫ్ మెల్లో డౌన్ అంటే కొంచెం ఒక స్లో మూమెంట్ అయితే ఉంది. దాని తర్వాత ఏంటంటే మనకి ఈ లెవెల్కి వస్తుంది అని చెప్పినప్పుడు మనం అట్లీస్ట్ రెగ్యులర్గా 10 లాట్స్తో చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ జస్ట్ ఒక సింపుల్గా 2 లాట్స్ ఒక బుల్ పుట్ స్ప్రెడ్ని డిప్లాయ్ చేసినా కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకొక 1-2 లాట్స్ని యావరేజ్ చేసినా కూడా సో ఈ మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఈ మూవ్ని క్యాప్చర్ చేసే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఛానల్ బ్రేక్అవుట్స్ని మనం పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అదర్వైజ్ అసలు ట్రేడ్ తీసుకోకున్నా పర్లేదు. అండ్ ఇలాంటి ట్రేడ్ ఏంటి అంటే అట్లీస్ట్ 50 డేస్లోనో 30 డేస్లోనో 20 డేస్లో ఎప్పుడో ఒక రోజు వచ్చేమో ఇన్ కేస్ ఇది క్యాప్చర్ చేయకపోయినా కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో రెగ్యులర్గా ఎవరైతే అట్లీస్ట్ 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తూ వీక్లీ 3-4 డేస్ మంచి ఒక విన్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో ఇలాంటిది క్యాప్చర్ చేయకపోయినా కూడా పర్లేదు. ఇన్ కేస్ చేయాల్సి వస్తే ఇలాంటి సెటప్ని పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది, నేను నేర్చుకున్నది కూడా. టీకే. అండ్ డే వైజ్లో చూసుకుంటే కూడా చూడండి, మీకు సైకలాజికల్గా ఒకటి చెప్తా. ఎప్పుడైనా సరే పర్సనల్గా ఇప్పుడు చూడండి వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే ఎవరు ట్రాప్ అయినారంటే రీటైలర్స్ ట్రాప్ అయినారు. బికాజ్ వీళ్ళు బుల్లిష్ వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఇక్కడికి వెళ్ళారు. కానీ ఎవరైతే పొజిషనల్గా నాకు పర్సనల్గా నేను చూస్తూ ఉంటా, అబ్జర్వ్ చేస్తూ ఉంటా కొన్ని లెవెల్స్ని. సో 26,500 లెవెల్స్ని ఎవరైతే పొజిషనల్గా షార్ట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు చూడండి హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉంటారు. బికాజ్ ఈ మన ఇంట్రాడే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ రోజుకి మనం కొన్ని పాయింట్స్ తీసుకుంటే చాలు ఉంటుంది. బట్ ఇంట్రాడేలో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు పొజిషనల్గా థాట్ ప్రాసెస్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ఒక్క క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ని తినేసిందో చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. 9 క్యాండిల్స్ని 13 days ప్రైస్ యాక్షన్ని ఇది ఒక్క క్యాండిల్ తినేసింది.
ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవ్వరం చెప్పలేము. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్కి ఇదే మూవ్ ఎస్టర్డే, ఈ మూవ్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లోనే వచ్చి ఉంటే ఇది నిన్న చూసేవాళ్ళు కొంత మూవ్ అనేది. సో పర్సనల్గా డేటాని ఫాలో అవుతా కాబట్టి అది చెప్పగలుగుతా ఉన్నా. ఇది ఫస్ట్ హాఫ్లో వచ్చి ఉంటే మీరు ఈ మూవ్ నిన్ననే చూసేవాళ్ళు. బట్ నిన్న ఏంటి అంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ నిన్న వాళ్ళు బేరిష్ ఉన్నప్పుడు వీళ్ళు బుల్లిష్ అయి ఉంటారు, క్లయింట్స్ బుల్లిష్ అయినప్పుడు వీళ్ళు బేరిష్ కన్వర్ట్ అయి ఉంటారు. సో ఆ వేలో ఈ లైవ్లో ఏంటంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి, అన్సర్టనిటీగా ఉంటూ ఉంటుంది. అండ్ మనకి ఛానల్ హైకి వెళ్ళి అప్పుడు డౌన్ అయింది. ఇక్కడ కూడా చూడండి క్లియర్గా మీకు ఇక్కడ ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేసిన ఫేక్ బ్రేక్అవుట్ ఎలా జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ కూడా క్లియర్గా చూడండి, మీకు ఫేక్ బ్రేక్ డౌన్ ఎలా జరిగిందో మీకు అర్థం అవుతూ ఉంటుంది. బికాజ్ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు పర్సనల్గా చూస్తే మీకే అర్థం అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఫేక్ బ్రేక్ డౌన్. సో ఇలాంటి సెటప్స్ని పట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఈ ట్రేడ్ ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయకూడదు, అండ్ వాట్ ఆర్ ద పారామీటర్స్ వీ నీడ్ టు కన్సిడర్ అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి పర్సనల్గా ఒక బుల్పుట్ స్ప్రెడ్ ఇనిషియేట్ చేసినా కూడా ఈవెన్ మనం 50 పాయింట్స్ 60 పాయింట్స్ జస్ట్ 1-2 లాట్స్ కన్ఫర్మేషన్ కోసం రాలేదు కాబట్టి ప్రైస్ ఇలానే వెళ్ళినా కూడా అట్లీస్ట్ మనం 26,000 150 కానీ అలా చేసి ఒక 200 స్ప్రెడ్తో కానీ 150 స్ప్రెడ్తో కానీ మనం హెడ్జ్ చేసినా కూడా అట్లీస్ట్ 50-60 పాయింట్స్ పైనే ఎక్కువగా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను 100 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత స్లిప్పేజ్ ఉంటుంది, ఆర్ మనం టెన్షన్ పడి ఈ రెడ్ క్యాండిల్లో మళ్ళీ హెడ్జ్ చేసి ఉంటే కొన్ని ఆల్రెడీ పాయింట్స్ మైనస్ ఉంటాయి కాబట్టి సో అలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక హైప్ క్రియేట్ చేసి చెప్పడం కంటే మినిమం మాట్లాడుకొని మ్యాక్సిమం రిజల్ట్స్ ఉంటే బెటర్ అని ఫీల్ అవుతా కాబట్టి సో అది చెప్తున్నాను అనమాట. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైజ్ యాక్షన్ అండ్ ఇది మీకు లైవ్లో హెల్ప్ కూడా అయింది అనుకుంటున్నా. బికాజ్ ఈ లెవెల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చిన. అండ్ వన్ థింగ్, ఇది పాజ్ చేసుకొని లెవెల్స్ తీసుకుంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. బికాజ్ రియల్ టైంలో నేను అందరికీ మెసేజ్ చేయలేకపోవచ్చు అండ్ టీం కూడా ఈరోజు లేకుండే, పర్సనల్గా నేను కూడా అవైలబుల్ లేకుండా. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. ఎవరైతే లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుండేనో అలాంటివి. సో వీడియో పాజ్ చేసుకొని మీరు మార్క్ చేసుకొని క్లియర్గా అనాలిసిస్ చేసుకుంటే మీకే చాలా హెల్ప్ అవుతుంది. టీకే. అండ్ యా, సో ఒకసారి రేపటి ప్రైజ్ యాక్షన్ చూద్దాం అండ్ ఆ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా చూద్దాం అండ్ రేపటికి ఏం జరిగిందో కూడా చూద్దాం. సో యా, ఇది ఈరోజు మన ఓపెన్ పొజిషన్స్ బేసిక్గా. సో ఇక్కడ ప్రజెంట్గా ఏం చేస్తున్నారంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా ఈ క్లయింట్స్ అనేవాళ్ళు చెప్పాలంటే సంహో అది అర్థం కాదు, అంటే ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో ఏంటో తెలియట్లేదు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు. మీకు చెప్తాను ఎందుకు అనేది. అండ్ మన గ్రూప్లో ఎప్పుడైనా మెసేజ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పర్ఫెక్ట్గా అంటే ఒక 20-25% తప్పితే మిగతా 75% పర్ఫెక్ట్గానే గెస్ చేస్తారు. బట్ స్టిల్ అంటే హోల్గా కలిపినప్పుడు తెలియదు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో క్లయింట్స్ ఇక్కడ కనపడడానికి ఓపెన్ పొజిషన్స్ అన్నీ బుల్లిష్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా స్ట్రాటజీ చూసినా కూడా వీళ్ళు చాలా బేరిష్ ఉన్నారు. అండ్ ఇది క్యుములేటివ్ డేటా కాబట్టి సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. నెంబర్స్ మ్యాచ్ అవ్వచ్చు బట్ నేను డేటా రీడ్ చేసేవే ఒకలా ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ బేరిష్ కనిపిస్తున్నారు. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అండ్ స్ట్రాటజీస్ చూస్తే మాత్రం ఒక బుల్లిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ యా, ప్రొప్రైటరీస్ ఆల్వేస్ వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సో వీళ్ళు కూడా ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఇన్స్టిట్యూషనల్ డేటా మీకు ఎవరికైనా అర్థం కాకుంటే లైట్ తీసుకోండి. అట్లీస్ట్ ప్రైజ్ యాక్షన్ పైన డిపెండ్ అయ్యి వర్క్ చేయడానికి ట్రేడ్ చేయడానికి ట్రై చేసుకోండి. ఆర్ మీ పర్సనల్గా ఎవరైనా గురువు ఉన్నా కూడా మీకు మెంటర్ ఉన్నా కూడా సో వాళ్ళని ఫాలో అప్ అయ్యి చేయండి. ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో 5 years అలా సో వాళ్ళకి కొంత ఇన్స్టిట్యూషనల్ డేటా పైన ఒక ఐడియా ఉంటుంది. సో చిన్న గ్రిప్ కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని అడగడానికి ట్రై చేయండి. ఠీకే. జనరల్గా డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయము. అండ్ ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే ఒకసారి క్లియర్గా చెప్తా. సో క్లయింట్స్ అనేవాళ్ళు ఒక అగ్రెసివ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా డేటా రీడింగ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అండ్ మీ డేటా రీడింగ్లో ఇది లేకుంటే ఆర్ మీకు ఇంకొక రకంగా ఐడియా ఉండొచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ మీ దానికి కూడా. బట్ పర్సనల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇది. అండ్ ఎఫ్ఐఎస్ మాత్రం ఒక మంచి అగ్రెసివ్ మూవ్ అయి ఉన్నారు. అండ్ ప్రొప్రైటరీస్ కూడా ఒక అగ్రెసివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాజ్ వీళ్ళు కంప్లీట్గా అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి.
ఠీకే. సో ఈ లెవెల్స్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు అండ్ నిజంగా 100% క్యాపిటల్ని ఆర్ 100% మన లాట్ సైజింగ్ని డిప్లాయ్ ఎలా చేయొచ్చు, ఏంటి ఆప్షన్ బయింగ్కి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, ఒకసారి క్విక్గా చూద్దాం. ఠీకే. సో దిస్ ఇస్ ఫర్ టుమారో. నేను పర్సనల్గా లెవెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫాలో అయ్యే లెవెల్స్ ఇవి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. అండ్ ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు హై ప్రాబిలిటీ జోన్ నుంచి వెళ్తా ఉంటే నేను పర్సనల్గా ఆప్షన్ బయింగ్ చేయొచ్చు అని ఫీల్ అవుతాను. అండ్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చెప్పేది ఏంటి అంటే ఆప్షన్ బయర్కి అంత ఎడ్జ్ ఉండదు. బికాజ్ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే సపోజ్ మీరు అప్పటి వరకు ఒక 10,000 ప్రాఫిట్ని చూసినా కూడా సడన్గా ఒక చిన్న క్యాండిల్ అంటే ఒక చిన్న ఇట్లాంటి రెడ్ క్యాండిల్, ఇలాంటి రెడ్ క్యాండిల్లో కూడా సడన్గా మీ ప్రాఫిట్స్ 5,000కే పడిపోతూ ఉంటాయి. బికాజ్ ప్రీమియం డికే అనేది ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆప్షన్ బయర్స్ ఎప్పుడు కూడా క్విక్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిరమిడింగ్ అంటే లాట్ సైజ్ని పిరమిడింగ్, దాన్ని ఎలా చెప్పాలి అంటే ఒకేసారి డిప్లాయ్ చేయకుండా పార్షియల్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ తీసుకోవాలి. అండ్ ఎగ్జిట్స్ కూడా ఎప్పుడు పార్షియల్ క్వాంటిటీతో ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి. ఠీకే. సో ఇదొక వ్యూ. అండ్ రేపటి కోసం హై ప్రాబిలిటీ జోన్ ఎలా పర్సనల్గా ఎలా రీడ్ చేస్తున్నా అంటే ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఈరోజు డేటాని చూస్తే గ్యాప్ డౌన్ అవుతుంది అనే సూచన కూడా లేదు. బట్ స్టిల్ ఏ రోజు ఏం జరుగుతుంది ప్రీ మార్కెట్లో కానీ గ్లోబల్ న్యూస్ ప్రకారం కానీ అనేది ఎవ్వరం మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఠీకే. ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ నుంచి ఇక్కడ కూడా ఒక సపోర్ట్ జోన్ ఉంది. సో ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటుందో సో ఇది ఒక హై ప్రాబిలిటీ జోన్గా 1:2, 1:3 తర్వాత కూడా ట్రైల్ చేయొచ్చు ప్రాఫిట్స్ని అనేలాగా నేను పర్సనల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాను. సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇలా చెప్పడానికి ట్రై చేస్తా. ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్లో కన్ఫర్మేషన్ తీసుకొని సపోర్ట్ తీసుకొని ఇలా ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దీన్ని ఒక హై ప్రాబిలిటీ జోన్గా కన్సిడర్ అని ట్రై చేస్తా. సర్టెన్ లెవెల్స్ వెళ్ళినాక నా పొజిషన్స్కి హెడ్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. సో దిస్ ఈజ్ మై పర్సనల్ వ్యూ. అండ్ మీడియం ప్రాబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో రేపటి కోసం ఎలా ఆలోచిస్తా అంటే డేటా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్యాప్ అప్ అవుతుంది ఆర్ కొంత గ్యాప్ అప్ అయి కూడా ఈ లెవెల్స్ని కరెక్షన్ చేసి వెళ్తూ ఉంటుంది కాబట్టి సో అది కూడా నేను ప్రెడిక్ట్ చేయడానికి అంటే పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ లెవెల్స్లోనే ప్రైస్ ఈ లెవెల్స్లోనే ఒక కన్ఫ్యూషన్ అంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడ ఉండనివ్వండి. గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ హై ప్రాబిలిటీ జోన్ వస్తుంది కాబట్టి గ్యాప్ అప్ ఆర్ ఈ సినారియోనే ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ సైడ్ వైజ్ రేంజ్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటుందో 1:2 తర్వాత మేజర్ క్వాంటిటీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని దాని తర్వాత ట్రయల్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. ఇది ఒక మీడియం ప్రాబిలిటీ. జనరల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మనం హై ప్రాబిలిటీలో 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ ఉంటాం. మీడియం ప్రాబిలిటీలో ఒక 20-30% తగ్గించేసి 60-70% క్యాపిటల్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అవాయిడబుల్ సినారియో ఎలా ఉంటుంది అంటే సేమ్ ఈ రోజులానే ఉంటుంది బేసిక్గా. సో అవాయిడబుల్ సినారియో పనికిరాదా అంటే పనికి వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను పర్సనల్గా 100% క్యాపిటల్ని ఆర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయను. ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్లోనే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే మాత్రం 10-20% ఆఫ్ మై రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. ఇది అవాయిడబుల్ సినారియో. పర్సనల్గా నేను అవాయిడబుల్ అనుకుంటా. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆ నాలెడ్జ్ కానీ ఆ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. తప్పేం కాదు అది. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ మన క్యాపిటల్ డిస్టర్బ్ అవ్వంత వరకు మనం ఏం చేసినా కూడా తప్పు కాదు. అండ్ నేను పర్సనల్గా ఆప్షన్ సెల్లర్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. ఆప్షన్ బయర్స్కి ఒక కైండ్ ఆఫ్ ఎడ్జ్ కావాలి అంటే వెయిట్ చేయగలగాలి, ఆ పేషెన్సీ ఉండాలి. సో ఆప్షన్ సెల్లింగ్లో కూడా పేషెన్సీ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ రిలాక్స్గా కూర్చోవచ్చు. ఆప్షన్ బయర్స్ ఏంటి అంటే ఇంకొన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఆప్షన్ బయింగ్ నాలెడ్జ్ లేదా అంటే ఉంది, బట్ స్టిల్ ఐ ప్రిఫర్ ఆప్షన్ సెల్లింగ్ బికాజ్ మెంటల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఠీకే. సో నెక్స్ట్ థింగ్ రేపు ఏదైనా పెద్ద నెగిటివ్ న్యూస్ వచ్చి గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వెళ్ళే ఛాన్సెస్ లేవంటే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. నేను అంటే ఇది నాకు ప్రస్తుతానికి పర్సనల్గా నేను బై ఆన్ డిప్స్ ఉన్నా కాబట్టి ఈ రేంజ్లోనే సపోర్ట్ తీస్తాను అనుకుంటా ఆర్ ఈ రేంజ్లో ఫేక్ బ్రేక్ డౌన్ చేసి పైకి వెళ్తుందని ఎక్కువ లాజికల్గా థింక్ చేస్తా కాబట్టి నేను ఇది అవాయిడబుల్ సినారియో.
పర్సనల్గా నేను ఆ 10-20% క్యాపిటల్ని లాట్ సైజింగ్ని పొజిషన్స్ని కూడా డిప్లాయ్ చేయడానికి ఇష్టపడాను. సో దిస్ ఈజ్ అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడే పైకి వెళ్తా ఉంటే కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. హై ప్రాబిలిటీ సినారియో ఇది, మీడియం ప్రాబిలిటీ సినారియో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ టైమ్ హై ఉంది కదా, నెక్స్ట్ మీ టార్గెట్స్ ఏంటి అంటే పర్సనల్గా నేను 27,000 వెళ్తుంది, 26,500లో ఆల్రెడీ ఓఐ చూసినా కాబట్టి అక్కడ వరకు వెళ్తుంది, ఇలాంటి మాటలు అయితే చెప్పాను. బికాజ్ నేను ఎప్పుడు కూడా ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని యూజ్ చేసి లెవెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ టార్గెట్ నా పర్సనల్గా 26,436 అనేది నేను ఫీల్ అవుతాను. నేను పర్సనల్గా ట్రేడ్ చేస్తాను ఆ లెవెల్ వరకు. దాని తర్వాత వచ్చే లెవెల్ని మళ్ళీ కన్సిడర్ చేసి చెప్పుకోవడానికి ఉంటుంది. బట్ ఈ పొజిషనల్ వ్యూ ఉంటే ఇంకొంచెం చెప్పవచ్చు. బట్ పొజిషనల్ వ్యూ, ఇంట్రాడే వ్యూ కలిపి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఇంట్రాడే గురించే మాట్లాడతాను. మనం తీసుకునే 30, 40, 50 పాయింట్స్ గురించి మనం చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటే కూడా బుర్రకెక్కదు అనమాట. సో అందుకని చెప్పి ఈ మైన్యూట్ థింగ్స్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఇంట్రాడేలో ఇవి వర్క్ అవుతాయి కాబట్టి ఎక్కువ థింక్ చేసినా కూడా మళ్ళీ హెడ్ఏక్ అనేది క్రియేట్ అవుతుంది, ప్యానిక్ మూమెంట్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ మై వ్యూ ఫర్ టుమారో, ప్లాన్ యూర్ ట్రేడ్స్ వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకొక విషయం ఇక్కడ మర్చిపోయిన బేసిక్గా. సో ఇప్పుడు పర్సనల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ వ్యూ ఏంటి అంటే బై ఆన్ డిప్స్ అనేది మా పర్సనల్ జస్ట్ ఎ మూమెంట్. యా, ఆల్ టైమ్ హై ఇక్కడే ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి. సో ఏదైతే వ్యూతో ఉండేనో ఇంతకుముందు బై ఆన్ డిప్స్ లాంటిదే సేమ్ వ్యూ బై ఆన్ డిప్సే ఉంటుంది. సో పొజిషనల్గా పర్సనల్గా ఫీల్ అయ్యేది, సో అట్లీస్ట్ ఈ ఏరియాలో వస్తే ఇంకా దట్ వుడ్ బి వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, రేపు క్లయింట్స్ వేరియేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అనుకుంటే ప్రైస్ అగ్రెసివ్గా కూడా పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎలా అంటే అట్లీస్ట్ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అంటే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. మనల్ని ఎవ్వరూ మోసం చేయరు, మన ఎమోషన్స్ని మనమే కంట్రోల్ చేసుకోలేక మనీ అనేది లూజ్ అవుతూ ఉంటాం. ఇది గ్రహించండి. మనల్ని ఎవ్వరు ట్రాప్ చేయరు, మనకి మనమే ట్రాప్ అవుతూ ఉంటాం. ఠీకే. సో ఇంత రేంజ్లో చూడండి, ఈ క్యాండిల్స్లో చాలా వాల్యూమ్ అని ఉంటుంది అండ్ ఈ కాల్యూమ్స్లో కూడా ఎండింగ్లో వాల్యూమ్ అని ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఛానల్ ఇప్పటికైనా సరే ఒక ఛానల్ ఇలా చూస్తే ఛానల్ ఎవరికి కనపడదు. బట్ ఎప్పుడైతే హైస్ ఉంటాయో ఈ హైస్ అన్ని కంబైన్ చేస్తూ మీకు ఒక ట్రెండ్ లైన్ వచ్చిందనుకోండి. సపోజ్ కంప్లీట్గా డేటాని డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు. కానీ సమ్ టైమ్స్ ఈ మనకి ఒక అడిషనల్ కన్విక్షన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే వీటి గురించి నాలెడ్జ్ ఉంటే కూడా కొంత యూజ్ అవుతుంది అనమాట. ఠీకే. సో ఇది ఇలా ఛానల్ ఫామ్ చేసుకొని దాన్ని మిర్రరింగ్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఎలా ఫామ్ అయింది అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇది మీకు ఒక్కొక్క ఈక్విటీ స్క్రిప్ట్కి వెళ్ళినప్పుడు అంటే ఐటీసీలో మీరు ఛానల్ని చూస్తే ఒకలా అవుతుంది. బ్రేక్అవుట్ తర్వాత కొన్ని రీటెస్ట్ అయ్యి వెళ్తాయి, కొన్ని రీటెస్ట్ అవ్వవు. బికాజ్ దాని ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైకాలజీని బట్టి దాన్ని రన్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దోస్ లెవెల్స్ యాజ్ వెల్. నిఫ్టీలో ఒకలా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో ఒకలా ఉంటుంది. సో ఇలా పర్సనల్గా ప్రతి చార్ట్లో డిఫరెంట్గా నేను నోటీస్ చేశాను. అండ్ ప్రతి దాంట్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూసా కాబట్టి, ఎక్స్ప్లోర్ చేసి చూసా కాబట్టి ఇది క్లియర్గా మీకు చెప్తున్నాను అనమాట. సో అండ్ ఇది ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. మా టీంలో ఎవరో ఒకరు, ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు మీకు అట్లీస్ట్ మీరు చేసిన అసైన్మెంట్స్ని కానీ మీరు చేసే మీకు అవసరమయ్యే హెల్ప్ని అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. కరెక్ట్గా ఉన్నాయా లేదా మాట్లాడడానికి కూడా పాసిబుల్ అయితే ట్రై చేస్తాం. ఠీకే. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.